అనగనగా ఒక అడవిలో ఒక పొగరుబోతు సింహముండేది. అది చాలా బలవంతురాలు. కాని చాలా అహంకారంతో ఉండేది. తనకంటే బలవంతులు ఎవరూ లేరని అది నమ్మేది. అందువల్ల ఇతర జంతువులను చిన్నచూపు చూసేది. ప్రతిరోజూ చాలా జంతువులను వేటాడి చంపి తన ఆకలిని తీర్చుకునేది. దానివల్ల అడవిలోని జంతువులన్నీ ఆ సింహానికి భయపడి దూరంగా ఉండేవి. అదే అడవిలో ఒక తెలివైన నక్క కూడా ఉండేది. నక్కకు సింహం పొగరు. అది చేసే అకృత్యాలు అస్సలు నచ్చేవి కావు. ఎలాగైనా ఆ సింహానికి బుద్ధి చెప్పాలని ఆలోచించింది. ఒకరోజు నక్క సింహం దగ్గరికి వెళ్ళి, మహారాజా, మీకు ఒక శుభవార్త. ఈ అడవిలో మీకు పోటీగా ఇంకో సింహం వచ్చింది. అది మీకంటే బలమైనది, పెద్దది అని చెప్పుకుంటుంది. మీకు ఒక సవాల్ విసిరింది అని చెప్పింది. సింహం ఆశ్చర్యపోయి కోపంతో, ఏంటి, నాకంటే బలమైనదా? అది ఎక్కడుంది? దాని అంతు చూస్తాను అని గర్జించింది. నక్క నవ్వి, మీరు నాతో రండి, నేను మీకు దానిని చూపిస్తాను అని చెప్పింది. నక్క సింహాన్ని ఒక లోతైన బావి దగ్గరికి తీసుకువెళ్ళి, మహారాజా, మీ ప్రత్యర్థి ఆ బావిలోనే ఉంది. అది మీకోసం ఎదురు చూస్తోంది అని చెప్పింది. సింహం ఆతృతగా బావిలోకి తొంగి చూసింది. బావిలోని నీటిలో అది తన ప్రతిబింబాన్ని చూసింది. ఆ ప్రతిబింబాన్ని చూసి అది ఇంకో సింహమే అనుకుంది. తన ప్రతిబింబం తనను చూసి గర్జిస్తున్నట్లు అనిపించింది. పొగరుబోతు సింహం ఏమాత్రం ఆలోచించకుండా తన ప్రత్యర్థిని ఓడించడానికి బావిలోకి దూకింది. బావి చాలా లోతుగా ఉండటంతో సింహం అందులో పడి కొట్టుమిట్టాడింది. అది ఎంత ప్రయత్నించినా బయటకు రాలేకపోయింది. చివరికి నీటిలో మునిగి చనిపోయింది. తెలివైన నక్క తన ప్రణాళిక విజయవంతం అయినందుకు సంతోషించింది. సింహం లేని అడవిలో జంతువులన్నీ సురక్షితంగా ఆనందంగా జీవించడం మొదలుపెట్టాయి. నీతి: ఎంత బలవంతులమైనా తెలివితేటలు లేకపోతే అహంకారం మన పతనానికి కారణమవుతుంది.